జై శ్రీరామ్, జై భీమ్. మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే మా కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారం. మరి మోదీ గారి అధ్యక్షతన మరి దేశంలో భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఒక పండుగ వాతావరణంలో 13 రోజుల పాటు మరి ఎవ్వరు కూడా ఆలోచించని విధంగా ఈ బీజేపీ పార్టీ ఆలోచించి మరి రాష్ట్రంలో దేశంలో ఒక పండుగ వాతావరణంగా తీసుకెళ్లాలని మరి ఆయన చేసిన సేవలు ప్రజలకి ఎల్లప్పుడూ వివరిస్తూ మరి ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ 13 రోజులు పలు కార్యక్రమాలలో పాల్గొంటారు ఇలా కమిటీ నిర్ణయించింది. మరి అందరు కూడా 14 తారీఖు వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసినామా, దండం పెట్టినామా, మీడియాలో ఫోటోలు దిగిన విధంగా వేరే పార్టీ వాళ్ళు భావిస్తారు. కానీ బీజేపీ మాత్రం వారు చేసిన దేశానికి ఎనలేని సేవలని ప్రజలకు వివరిస్తూ ముఖ్యంగా భావితరాలకి స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లల కాడి నుంచి మరి పెద్ద లీడర్ల వరకు ప్రజలందరూ కూడా వివరిస్తూ మరి 13వ తారీఖుననే ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మరి వారు దేశానికి చేసిన సేవని గుర్తించుకొని మరి వారిని శుభ్రపరిచే వారి విగ్రహాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారి విగ్రహాలు లేని మండలం లేదు. అన్ని విగ్రహాలకు కూడా శుద్ధి కార్యక్రమం ప్రతి ఒక్క నాయకులు నుంచి కార్యకర్తల వరకు విగ్రహాల శుద్ధి కార్యక్రమం మరి అక్కడ లైటింగ్ లాంటి ఏర్పాటు చేసి ఒక పండుగ పల్లెలలో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ మరి ప్రజలందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రతి నాయకులు కూడా వాళ్ళు చేసిన సేవలు మా బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంబేద్కర్ గారు చేసిన సేవకులను ప్లకార్డ్ రూపంలో మరి ఊరూరా తిరుగుతూ వారి చేసిన సేవలను అన్ని కూడా గుర్తు చేస్తూ మరి ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం. అలాగే కాంగ్రెస్ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా దళితులను మోసం చేసింది, మరి అంబేద్కర్ గారిని అవమానపరిచింది, మరి అవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ మరి వారికి ఘన నివాళి 13 రోజుల పాటు జరిగే కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు. మరి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో జరిగే అతి పెద్ద పండుగ ఈ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు. మరి ఈ కమిటీ అందరూ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఇంకా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మేధావులను కలవడం లాంటివి జరుగుతాయి. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ చేసిన అవమానాలు దళితులను చేసిన మోసాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినారు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా కమిటీ మెంబర్లు రాణి రుద్రమ గారు, మరి భాష గారు, తాడు శ్రీనివాస్ గారు మరియు విజయ్ తులసి గారు కూడా ఈ అన్ని కార్యక్రమాలు పర్యవేక్షిస్తుంటారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.